అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం అనారోగ్యంతో మృతి చెందింది. నిత్యం కండ్ల ముందు తిరిగిన పెంపుడు జంతువు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీకి చెందిన గుండేటి లక్ష్మీ మల్లేశం దంపతులు 14 ఏళ్ల క్రితం 10 రోజుల వయసు గల ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ పసికూనను అమ్ములు అని నామకరణం చేశారు. తమ కుటుంబంలో ఒకరిలా అమ్ములను ఆప్యాయంగా చూసుకున్నారు. గతంలో అమ్ములు అనారోగ్యానికి గురికాగా వనదేవతలకి మొక్కుకొని 2 సార్లు ఎత్తు బంగారం కూడా సమర్పించారు. ఈ క్రమంలో ఇటీవల అమ్ములు అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మూగజీవి పట్ల కుటుంబం చూపిన మమకారం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మొన్ననే చెవుల ఇన్ఫెక్షన్ అయితే 20,000 పెట్టి బాగా చేయించినాం. అనుకోకుండా దానికి జ్వరం వచ్చి ఆరోగ్యం నీళ్ళు రోజులే అన్నం తినకుండా నైట్స్ అన్నం తిన్నది. ఇప్పుడు అనుకోకుండా పొద్దున్నే దాని పానం మేము ఎటైనా ఊరికి వెళ్ళినా దాన్ని ఎంబడ తీసుకుపోయేది, బజార్కి పోయినా ఎంబడ తీసుకుపోయేది, ఎటైనా ఊరికి 2 వారం రోజులు పోయినా ఎంబడే ఉంచుకొని మాకు మనిషి మా ఇంట్లో ఒక మనిషి కోల్పోయినట్టే. ఇప్పుడు దాన్ని ఒక మనిషిలాగానే చూసుకున్నా కానీ జంతువులాగా తిన్నడు చూడలే. దానికి తినకుండా సోము దానికి తినబెట్టినాం. ఎన్నోసార్లు తినబెట్టుకుంటున్నా సోముచ్చుకొచ్చినాం. అన్నీ తీసుకొచ్చి పెట్టేది, మటను చికెను, అది నాన్ వెజ్ తినేది. అది కూరగాయలతో పప్పుతో ఎప్పుడు పెట్టలేదు. కుక్క అనుకోలేము. ఎప్పుడు మా ఇంట్లో మనిషి దాని పేరు పెట్టుకున్నాం అమ్ములని విలువంగానే ఇట్లా ఎక్కడి నుంచి ఉన్న ఊరికి వచ్చేది. అమ్ములని విలువంగానే మేము వాళ్ళ ఇంటికన్నా బయటకు పోయి కూర్చున్న చూద్దాం. వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నా ఎంబడే పక్కపడి కూర్చుండేది. మా మనవరాలు చిన్నప్పుడు అయితే మా మనవరాలు చిన్నపిల్ల ఆడుకుంటానికి పోతే ఆమె ఎవరి ఇంటికన్నా పోతే మళ్ళీ ఆమె ఎంబడి పోయి ఆమె ఇంటికి వచ్చరాక ఆమె ఎంబడే ఉండి ఆమె తీసుకొని వచ్చేది. ఆమె వచ్చరాక ఇంట్లోకి రాపోవు, ఎంబడే పోయేది. ఆ పిల్ల ఎంబడే పోయి మా మనవరాలు ఎంబడి ఉండి ఆమె ఆడుకుంటే ఆమె ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ ఆమె ఎంబడే వచ్చి ఇంట్లోకి వచ్చేది. అది వరకు ఇంట్లో అడుగు పెట్టపోయి.